సడన్ గా మ్యారేజ్ చేసుకుంటానంటది మా ఆయన. మీ ఆయనని మ్యారేజ్ చేసుకుంటా అంటూ సడన్ గా మీ ఆయనని మ్యారేజ్ చేసుకుంటా అంటూ సడన్ గా. అలాంటి వ్యక్తిని నేను ఎదవ అంటున్నానంటే అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తిని నేను ఎదవ అంటున్నానంటే అర్థం చేసుకోండి. ఏ ఆడపిల్లైనా మొగడు ఇంకో అమ్మాయితో ఉంటే చూస్తుందండి. ఏ ఆడపిల్లైనా మొగడు ఇంకో అమ్మాయితో ఉంటే చూస్తుందండి. అమ్మాయి నోరిప్పితే అబద్ధాలండి. అమ్మాయి నోరిప్పితే అబద్ధాలండి. బట్టలు మార్చుకున్నప్పుడు ఇలా తీస్తారా? బట్టలు మార్చుకున్నప్పుడు ఇలా తీస్తారా? బట్టలు మార్చుకుంటుంటే ఫోటోలు తీయొచ్చా చెప్పండి? బట్టలు మార్చుకుంటుంటే ఫోటోలు తీయొచ్చా చెప్పండి? డబల్ మాట్లాడుతున్నావు. నాకు ఇష్టమే లేదు. నాకు ఇష్టమే లేదు. నీ దవడ పగల కొడతాను అర్థం ఉందా? అక్కనే మర్యాద ఉండేది. నీ దవడ పగల కొడతాను అర్థం ఉందా? అక్కనే మర్యాద ఉండేది. లైఫ్ లో ఇంకెప్పుడు దీని ముఖం కానీ దీని మొగుడు ముఖం కానీ నేను చూడను. లైఫ్ లో ఇంకెప్పుడు దీని ముఖం కానీ దీని మొగుడు ముఖం కానీ నేను చూడను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాంకర్ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు సిస్టర్స్. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటలోనే విందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరు అండి మీ పేరు? పద్మ. పద్మ. ఓకే, నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? జాను. జాను. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటమ్మా? నా పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, మీకు పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 పాపలు. 2 పాపలు. ఓకే, అది మా చెల్లి. ఓన్ సిస్టర్ అండి. ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంది. అలాని మా ఇంట్లో పెట్టుకున్న అమ్మాయిని. మీ చెల్లెని మీ ఇంట్లోనే పెట్టుకొని చదివిస్తున్నాం. కాలేజ్ చేస్తుంది. ఓకే, ఇంకా బాగానే ఉంది అమ్మా. ఇక్కడ దాకా మంచిగా బాగానే ఉంది. ఇక బాగా మడతారు కదా, మామూలుగా సరదాగా ఉంటారని ఊరుకున్నాను. వీళ్ళిద్దరు ఆమెని కాలేజ్ లో బైక్ మీద డ్రాప్ చేయడం అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, సడన్ గా మ్యారేజ్ చేసుకుంటానంటది మా ఆయన. మీ ఆయనని మ్యారేజ్ చేసుకుంటా అంటూ సడన్ గా మీ ఆయనని మ్యారేజ్ చేసుకుంటా అంటూ సడన్ గా కూర్చోబెట్టి చెప్పలేదు అమ్మాయి? చెప్పాను. ఏమనంటే నాకు బాగా ఇష్టం అన్నది. అలా అంటే మరి ఇంకా పెద్దవాళ్ళకి చెప్పిన ఎవరు చెప్పినట్లేదు అమ్మాయి. ఇప్పుడు మీ బ్రతికేమైపోవాలి. ఇప్పుడు మీ హస్బెండ్ ఏమంటున్నామ్మా? అతను అలాంటి ఒప్పేది నాకేం లేదు అమ్మాయి మీద అని చెప్తాడు. ఓన్లీ మీ హస్బెండ్. ఓకే, అమ్మాయి ఏమో కావాలంటది. ఏంటమ్మా ఇప్పుడు మీ పేరు? ఏం పేరు అన్నారు? సారీ, నా పేరు జాను అండి. జాను, ఏంటి చెప్పండి అండి. నా ప్రాబ్లం ఏంటంటే అండి, మా బావ పెద్ద ఎదవండి. చెప్పడానికి ఇందులో ఏం లేదు. మీ అక్కేమంత పద్ధతి చెప్తారండి. వాడు ఎదవైతే ఎదవనే చెప్పాలి కదండి. సరే ఏమని చెప్పండి. ఒక ఎదవని ఎందుకంటే ఎదవ అంటారు? చెప్పాను. ఎందుకండి అక్క వాళ్ళ హస్బెండ్ అంటే మనకి తండ్రి తర్వాత తండ్రిలో ఉంటాడు. అలాంటి వ్యక్తిని నేను ఎదవ అంటున్నానంటే అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తిని నేను ఎదవ అంటున్నానంటే అర్థం చేసుకోండి. ఏమైందండి? ఆయన నేను ఏం చేస్తున్నానంటే అండి, ఇప్పుడు ఫర్ సపోజ్ వాటర్ తీసుకురా అంటారండి. వాటర్ ఇచ్చేటప్పుడు ఆ వాటర్ ఇచ్చే నెపంలో కూడా నా చేయి పట్టుకొని తాగుతూ ఉంటాడు. మాట్లాడితే తప్పు చేద్దాం ఉంటాడండి. నేను స్నానం చేస్తున్నప్పుడు బట్టలు మార్చుకున్నప్పుడు ఆ ఫొటోస్ వీడియోస్ తీసాడండి. తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేనేమో మా అక్కకి అదంతా చెప్తే ఎక్కడ వాళ్ళ కాపురం పాడవుతుంది అని చెప్పేసి అదేండి మా అక్క కాపురం ఎక్కడ పాడవుతుంది అని చెప్పేసి పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడ ఉండనక్క వెళ్ళిపోతానంటే వద్దు ఇక్కడే ఉంటుందండి. అయితే ఇలా బావ నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడంటే నన్ను కొడుతుందండి. ఏ ఆడపిల్లైనా మొగడు ఇంకో అమ్మాయితో ఉంటే చూస్తుందండి. ఏ ఆడపిల్లైనా మొగడు ఇంకో అమ్మాయితో ఉంటే చూస్తుందండి. మొగడు ఇంకో అమ్మాయితో ఉంటే చూస్తుందండి. కాదమ్మా, ఇప్పుడు మీ చెల్లె చెప్పేది అర్థమైందా మీకు? చెప్పేది అర్థమైంది. మీరు ఒకటి అర్థం చేసుకోండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు నా భర్త ఇంకో దాని దగ్గరకు ఒప్పుకుంటానా? నేను ఒప్పుకో. మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది?
మీ హస్బెండే తన్ని వాటర్ ఇచ్చేటప్పుడు గ్లాసు అట్లా మిస్బిహేవ్ చేయడం ఇట్లా తప్పు చేయడము చెప్పలేదు చెప్పలేదా ఇంట్లో? ఎక్కడ చెప్పినా నాకు ఇంట్లో చెప్పలేదా నీకు? నాకు చెప్పావా? అవును మరి ఎవరు బెదిరిస్తుందని నేనే పిల్లిని అయిపోయినా వాళ్ళిద్దరు చేయబట్టి ఇంట్లో. కాదమ్మా ఇప్పుడు నువ్వు క్లారిటీ లేవు, అమ్మాయి ఏమంటుంది క్లారిటీ లేని ఇక్కడ దాకా పట్టుకొస్తాను నా సంసారం. సరే మీరు కాల్ చేసి మీరే మీ చెల్లెకి గానీ మీకు గానీ మంచిగా జరగాలి. అవును ఇప్పుడు తను ఏమంటుంది? అమ్మాయి నోరిప్పితే అబద్ధాలండి, అమ్మాయి నోరిప్పితే అబద్ధాలండి. చదువుకుంటది ఒకసారి అయితే నేను నోరిప్తే అబద్ధాలు కదా. మా బావ ఇలా నా ఫొటోస్ కట్ట తీసుకురాను కదండి, అవి వాళ్ళిద్దరు ఫోన్ లోనే ఉంటాయండి. కానండి చూడండి ఫోన్ లో తీసిందా? ఫోన్ లో తీసిందా? నాకు తెలుసు. ఒకసారి ఫోన్ చూపే ఒకటండి. ఇప్పుడు నేను మా చెల్లిది ఫోన్ ఇవ్వండి. కాదమ్మా అక్క అని చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉందండి. చూడండి లాకులు ఉంటాయండి, తీయమని చెప్పండి. లాకులు తీయమ్మా, చూసుకోమ్మా ఏముంది ఒకసారి చూపించండి. మీకే లైవ్ లో చూపిస్తాను చూడండి. ఇగో చూడండి. ఇలానా బట్టలు మార్చుకున్నప్పుడు ఇలా తీస్తారా? బట్టలు మార్చుకున్నప్పుడు ఇలా తీస్తారా? చెప్పు ఏంటి చెప్పండి, మీ భాగవతం చెప్పండి. ఇప్పుడు ఇంతసేపు అంటే మీ ఇద్దరు అక్క చెల్లెలు పంచ అనుకున్నా కానీ ఇప్పుడు సమాజం ఫోటోలు కనిపిస్తున్నాయి కదమ్మా, ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. ఇద్దరు ఒకటంటే నీ దాంట్లో తెలియదా? ఇప్పుడు నీ దాంట్లో ఫోటోలు ఉన్నప్పుడు నీకు అర్థమైతే లేదా? మీ చెల్లె కదా చూలే రాంగ్ చేసాను. ఇప్పుడు మీ చెల్లెకి చెప్తున్నాయి కదా, నీ ఫోన్ నుంచి లాక్ తీసి చూపించింది. లేదు ఆ ఫోటోలు ఉంటే నేను డిలీట్ చేయనా? ఏంటి డిలీట్ చేసేది? ఇక్కడికి వచ్చిన భయం ఉండదా నాకు? నువ్వు డబల్ మాట్లాడుతున్నావు. దాన్ని చేసేసి దాన్ని ఆస్తి నాకు వస్తుందా? కాదు నువ్వేమంటున్నావు? ఆమెకు ఇష్టం లేదంటుంది పెళ్లి. అమ్మాయిని చేసేయాల్సిన అవసరం మీరు అన్నారు కదమ్మా మా చెల్లె పెళ్లి చేసుకుంటున్నదని మీరు అన్నారు కదా. మీ మాటతో మీరే మీ నోటితో మీరే కదా మాట్లాడింది. అమ్మాయి అన్నదండి ఇంటికాడ. మరి అన్నప్పుడు కాలేజీ బండి మీద నువ్వు ఎందుకు వెళ్తావు? మరి అంటే కాలేజీ పంపిస్తున్నా, నాకు వద్దు బస్సులో వెళ్తానంటే నువ్వే పంపిస్తున్నా. ఇద్దరు వెళ్ళట్లేదు, నాకు ఇష్టమే లేదు, నాకు ఇష్టమే లేదు. కాదమ్మా ఇప్పుడు మీ ఇద్దరు ఇంత గలీజ్గా తిట్టుకుంటారు కానీ అసలు ప్రాబ్లమ్ సాల్వ్ ఒకటే అండి. నేనేదో నా ప్రాబ్లం క్లియర్ అవుతుందని వచ్చాను కానీ 10 మందికి నా ఫొటోస్ కట్ట మీరు చూపిస్తారని తెలిస్తే నేను వచ్చాను. అయ్యో దేవుడా మేమెందుకు చూపిస్తామండి 10 మందికి? వాళ్ళకి కూడా క్లారిటీ ఎట్లా అక్కలు ఎట్లుర్రు, చెల్లెలు ఎట్లుర్రు, బాలు ఎట్లుర్రు వాళ్ళకు కూడా తెలవాలి కదండి. బయట హాస్టల్లో గట్ట ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి అక్క వాళ్ళు ఇలా అంటే అమ్మతో సమానం అలా చూసుకుంటదండి. కాదండి దీని దగ్గర ఉండే కంటే హాస్టల్లో ఉండడమే నయం. తను కాదు మరి తన హాస్టల్లో ఉండి నిమ్మలంగా చదువుకుంటుంది అంట కదా. ఎందుకు అంటే దేనికమ్మా? ఎందుకు ఇప్పుడు పంపించేస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తాడండి? పంపించేస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తాడండి? దానికి పడుకొని లేకదండి. 12-1 గంట దాకా పడుకొని లేకదు. మొగుడు తాగిసి వస్తాడు, ఆడితో కులగడానికే సరిపోతుంది దీనికి. కాదమ్మా ఒక మాట మాట్లాడుతున్నా, నువ్వు ఇట్లా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. కాకపోతే నాకు తెలవకడుగుతా, మీ చెల్లేనా కొద్దిగా జాలి దయ అట్లా ఉండదా? సొంత చెల్లే కదా. మీరు కరెక్ట్ మాట్లాడండి సార్, దాని సైడే మాట్లాడుతాను. తన సైడ్ కూడా ఏం మాట్లాడుతుంది? నీకే తన సైడ్ మాట్లాడుతాను, నీ సైడ్ మాట్లాడుతున్నాయి. ఫోటోలు కనిపిస్తున్నాయి కదమ్మా. ఇంకోసారి మాట్లాడు. నీ దవడ పగల కొడతాను అర్థం ఉందా? అక్కనే మర్యాద ఉండేది. నీ దవడ పగల కొడతాను అర్థం ఉందా? అక్కనే మర్యాద ఉండేది. ఈ రోజు బ్యావర్స్ ఎదవకి నువ్వు సపోర్ట్ చేస్తుంటే నాకు అస్సలు చేసుకున్న భర్త నీకు భర్త నాకు కాదు. ఇద్దరు కూర్చొని ఎందుకు లేస్తారు? కూర్చొని మాట్లాడితే తేడా లేకుండా లేస్తారు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా ప్లీజ్, అడుగుతా. కాదమ్మా ఇప్పుడు ఏంది మీ అక్క ఏమంటుందంటే నీకు ఇష్టం ఉండే మీ బావని పెళ్లి చేసుకుంటున్నావు అని అన్నది. ఆ మాట అన్నది. ఆమె ఏమంటుంది? నాకు సపోర్ట్ చేస్తాను, నీకు సపోర్ట్ లేదు. ఆమె వాడు నా కాలు గోటికి కూడా సరిపడండి. అలాంటి ఈ పిల్లకి ఎలా నచ్చాడో నాకు తెలియదు. అదిగో చూసారా ఎలా మాట్లాడాడు? మీ ఇద్దరు సంసారంలో నిప్పులు పోయి వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు దీని ముఖం కానీ దీని మొగుడు ముఖం కానీ నేను చూడను. లైఫ్ లో ఇంకెప్పుడు దీని ముఖం కానీ దీని మొగుడు ముఖం కానీ నేను చూడను. నేను పోనివ్వండి. అయితే మరి నేను పంపిస్తే మా అమ్మ వాళ్ళకి ఏం చెప్పాను? నేను పంపించను. చెప్పే పంపి ఆ చెల్లె హాస్టల్ పంపిస్తాం. అప్పటిదాకా నా జీవితం నాశనం చేసేస్తాడు. నీకు ఓకేనా? ఓకే అనుకున్నాడు.
కాదమ్మా అమ్మాయి అంత క్లియర్ గా చెప్తుంది అక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి. సరే ఒకనాడు నువ్వు ఉండవు, వచ్చేటప్పుడు వేసారేమో అండి, నేను వచ్చేటప్పుడు అయితే లేవు ఆ ఫొటోస్. నువ్వు ఎట్లా చూసినావు? ఇప్పుడు వచ్చేటప్పుడు రోజు వేసారు, వేసుకొచ్చిండొచ్చు. నా ఫొటోస్ ఆమె ఇద్దరు ఒకటే ఉంటారు. సరే ఈమెనే వేసుకురావచ్చు, ఆయనే పంపించు, లేదంటే ఈమె పంపించుకొని అయితే చేయొచ్చు. కానీ అక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫోటోలు ఎట్లా తెంచుకుంటుందమ్మా? కాదండి, ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను, అలా నేనే బదలం చేస్తానప్పుడు, నేను బయట పోతానప్పుడు నన్ను పోనివ్వాలి కదా. సరే ఇప్పుడు అమ్మాయి మా అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? మీ అమ్మ మీ నాన్న కాదు, మా అమ్మ మా నాన్న. నువ్వు ఇంత పెంటదనం అని తెలియకావాలు, నువ్వు ఇంత పెంటదనం అని తెలియకావాలు. ఒకటైతే చెప్తా క్లియర్ గానండి, ఇప్పుడు నీకు కూడా అమ్మా సీరియస్ గా చెప్తున్నా, నువ్వు ఏదేమైనా నువ్వు చదువుకోవాలనుకుంటే చదువుకో, నువ్వు వెళ్ళి బయట చదువుకుంటావా? మీకు ఒక్కడే చెప్తానండి, మీరు చెప్పడం ఏమో నాకు తెలియదు కానీ, ఆమె చెప్పడం తెలియదు కానీ, నేనైతే వాళ్ళ ఇంట్లో అయితే బతకలేను. నేను బయటకు వెళ్ళి నా బతుకుతాను. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను, హాస్టల్లో ఉండి ఇంకా పై చదువులు చదువుకొని నా జీవితం ఏంటో నాకు ఒక క్లారిటీ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి. నీకేం సంబంధం? ఆగమ్మా ఆగమ్మా ఆగు. తను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటుంది, ఇందులో ఎవరు మీరు ఇన్వాల్వ్ లేదు, అమ్మాయి ఇన్వాల్వ్ లేదు. కాలేజ్కి వెళ్ళి చదువుకుంటది, అమ్మాయి చదువుకు అయ్యే ఖర్చు అమ్మాయి చూసుకుంటది. అన్ని మీ ఇష్టాలు కాకపోతే ఏంటండి? ఏం చూసుకున్నావు? అమ్మాయి బట్టలు మార్చుంటే మీ ఆయన ఫోటోలు చూస్తుంటే సప్పుడు గంట కూర్చొని వాళ్ళిద్దరు ఒకటైతే మరి అమ్మాయి ఇష్టపడి ఇంకా అమ్మాయిని చేసుకోవాలి కదా. సరే మీ ఆయన తప్పులేదు, అమ్మాయి మరి మీ ఆయనే చూసుకుంటాను ఎమ్మడి పడాలి కదా. మీ ఆయన వద్దని చెప్పుకుంటాను. ఇంటి దగ్గర అదే మాట, ఇదికి వచ్చాక మాట చేంజ్ చేసి ఏం చేంజ్ చేసిందండి? నాకు సంబంధం లేదండి. అమ్మాయి చెప్పిన దానికి నేను అమ్మాయికైనా నీకైనా ఎవరికైనా ఒకే మాట చెప్తా. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్తా. నీకు నచ్చినట్టుగా అయితే నేను చెప్పలేను కదా. నీకు నచ్చినట్టు పక్క పక్కన కూర్చుంటారు, గుసగుసలు పెడతారు. అది మరి గుసగుసలు అన్ని పెట్టినప్పుడు నువ్వే ఇష్టం ఉంది పెళ్లి చేసుకుంటా అన్నా అని నువ్వే చెప్పినావు. మళ్ళీ ఇటుకు వచ్చినప్పుడు ఇట్లా అన్నప్పుడు నేనేం చెప్పినా? అమ్మాయిని అయితే బలవంతంగా తీసుకొచ్చి మేనకైతే పెళ్లి చేయలేను కదా నేను. అమ్మాయిని అయితే బలవంతంగా తీసుకొచ్చి మేనకైతే పెళ్లి చేయలేను కదా నేను. అది మీ ఇంటికాడ చేసుకోండి, మీ ఇంట్లో పెద్ద మనుషులతో మీరు మాట్లాడుకొని చేసుకోండి. ఇటు నా కాడికి వచ్చి నువ్వు అట్లా చెప్తావు, తనేమో నాకు ఇష్టం లేదని చెప్తే పద్ధతి లేక మాట్లాడుతారు ఇద్దరేమన్నా. ఇప్పుడు ఏంటి మీ ఆయనకి ఇచ్చి చేస్తావు అంతేనా? నేను ఇచ్చి చేస్తానని ఎందుకు చెప్తాను? మా ఆయనకు అందగతే కావాలా, నేను లేనా? మరి ఎందుకు మరి అయిపోయా, మరి అమ్మాయిని పంపించేసి సరేనా? స్టడీ అయిపోతుంది. స్టడీ గురించి నీకు మాట్లాడొద్దమ్మా, మీ ఆయనతో నేను మాట్లాడతా. నేను పంపించాను. ఏంటి పంపించేది? నువ్వెందుకు పంపించావు? ఇన్ని రోజులు ఎలా ఉంది అలా ఉండాలి. సరే అండి, కాదండి చెప్పండి అమ్మా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చెప్పబెట్టకుండా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానండి. ఆమె ఇలా నేను మా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అదేండి, ఆమె మీ దగ్గర ఎలా తేల్చదండి, ఆమె బుర్ర పనిచేయదు. మా అమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటాం లేండి మేము. ఇది పోతారమ్మా, మీ ఇంటికాడ ఒకటే సమాధానం. నేను చెప్పినట్టు ఏంటంటే మాట్లాడు, లేదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. నా దగ్గరికి ఎందుకు రావాలి? పెద్దల్లో మాట్లాడతాం పద. పోరి నడు సరేనా? నడు రా, పెద్దల్లో మాట్లాడదామా. సరేనమ్మా.